మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా నీలం మధు పేరును హైకమాండ్ ప్రకటించిన విషయం మీ అందరికీ తెలిసిందే. మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి బరిలో టికెట్ దక్కించుకున్న నీలం మధు జిల్లా కాంగ్రెస్ నాయకులను, ముఖ్య నేతలను కలిసి తనకు మద్దతు తెలుపమని కోరుతున్నారు. ఈ అంశంలో భాగంగా ఆయన గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారు. తాజాగా సీఎం రేవంత్ ను నేడు మర్యాదపూర్వకంగా కలిశారు నీలం మధు. అలానే మంత్రి దామోదర్ రాజనరసింహతో కూడా భేటీ అయ్యారు. తన గెలుపుకు సహకరించాలని, సంపూర్ణ మద్దతు తెలపాలని మెదక్ జిల్లా మినిస్టర్ దామోదర్ రాజనరసింహను కూడా కోరారు. త్వరలో జగ్గారెడ్డిని కూడా కలిసి వారి మద్దతు కూడా కూడగట్టుకుని మెదక్ బరిలో గెలవాలని నీలం మధు చూస్తున్నట్లు తెలుస్తుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో పటాన్ చెరువు ఎమ్మెల్యే అభ్యర్థిగా నీలం మధును కాంగ్రెస్ ప్రకటించింది. కానీ కొన్ని అనివార్య కారణాల వలన జిల్లా నేతల ఒత్తిడితో కాటా శ్రీనివాస్ గౌడ్ కు ఎమ్మెల్యే అభ్యర్థిగా బీఫామ్ ఇచ్చింది. దీంతో అసంతృప్తి చెందిన నీలం మధు బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేశారు. కానీ ఆ ఎన్నికల్లో పటాన్ చెరువు ఎమ్మెల్యే అభ్యర్థిగా బీఆర్ఎస్ క్యాండిడేట్ మహిపాల్ రెడ్డి విజయం సాధించారు. ఎన్నికల తదనంతరం నీలం మధు తిరిగి మళ్లీ కాంగ్రెస్ గుటికి చేరారు. మెదక్ ఎంపీ టికెట్ కోసం జగ్గారెడ్డి కుటుంబ సభ్యులు కూడా పోటీ పడ్డా చివరకు నీలం మధు వైపే ఏఐసీసీ పెద్దలు మొగ్గు చూపారు. మెదక్ జిల్లాలోని కాంగ్రెస్ నాయకులు అందరినీ కలుపుకొని వెళ్లాలన్న పార్టీ పెద్దల సూచనతో మంత్రి దామోదర్ రాజనరసింహను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో భాగంగా నీలం మధు మాట్లాడుతూ నన్ను మెదక్ ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేయడంలో సహకరించిన మంత్రి దామోదర్ రాజనరసింహకు రుణపడి ఉంటానని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశీస్సులతోనే నీలం మధుకి టికెట్ వచ్చిందని గాంధీ భవన్ పార్టీ వర్గాలలో వినిపిస్తుంది. ఉక్కు మహిళ, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ లాంటి మహానేత ప్రాతినిధ్యం వహించిన మెదక్ గడ్డ నుంచి పోటీ చేసే అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ పెద్దలు నాకు అవకాశం ఇవ్వడం సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ సలహాలు, సూచనలు తీసుకుని వారి పర్యవేక్షణలో అందరినీ కలుపుకొని మెదక్ పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తారని ధీమా వ్యక్తం చేశారు నీలం మధు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో పటాన్ చెరువులో తనతో పాటు పోటీ పడిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కాటా శ్రీనివాస్ గౌడ్ ఇప్పుడు నీలం మధుకు ఎంతవరకు సహకరిస్తారనేది వేచి చూడాల్సిందే. ఏది ఏమైనా అందరినీ కలుపుకొని వెళ్లే తన మృదు స్వభావంతో మెదక్లో గెలుస్తారని, నీలం మధునే మెదక్ గెలుపుగుర్రమని నెటిజన్లు మాట్లాడుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.